వచ్చేవాళ్ళు కాబట్టి, బైబిలు నమ్మేవాళ్ళు కాబట్టి, బాప్తీసం తీసుకున్న వాళ్ళు కాబట్టి, దేవుని బిడ్డలు అని పిలిపించుకుంటున్నారు కాబట్టి, మీరు దేవుని బిడ్డలు కాబట్టి పాపం చేస్తే దేవుడు ఊరుకోడు. సార్ బయట వాళ్ళు చేస్తే వాళ్ళెవరో నీకు వాళ్ళకి తేడా ఉంది. నువ్వు పాపం చేస్తే ఆయన ఊరుకోడాయన నీకు దెబ్బ కొడతాడు. ఒక విశ్వాసి పాపం చేశాడు, ఒక అవిశ్వాసి పాపం చేశాడు. నష్టం ఎవరికి ఎక్కువ వస్తుందంటే విశ్వాసికే. దేవుని బిడ్డవు కదా, నీకు దెబ్బ ఎక్కువ తగులుతుంది. ఎందుకు సార్ అట్లాగా దెబ్బ అనంటే జాగ్రత్తగానండి. నేను యేసు ప్రభువుని అంగీకరించినప్పుడు 2 పనులు జరుగుతాయి. ఎవరు చేసినా 2 పనులు జరుగుతాయి వెంటనే. 2 పనులు. ఒక పని ఏంటనంటే, నా పేరు యేసు ప్రభు వారు తన అరిచేతిలో చెక్కుంటారు. నీ పేరు చెక్కున్నాడని మీరు నమ్ముతున్నారా? వెరీ గుడ్. అంటే మీ పేరు ఎక్కడుంది? యేసు ప్రభు చేతిలో ఉంది కదా. దేవుడు అనొద్దు, మీరు ఎవరి చేతిలో? యేసు ప్రభు చేతిలో. పక్కా ఎవరి చేతిలో చెక్కున్నారో కూడా నాకు తెలియాలి. యేసు ప్రభు చేతిలో. రెండోది ఏంటంటే, యేసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించినప్పుడే మన హృదయంలోకి ఎవరు వచ్చి కూర్చుంటారు? పరిశుద్ధాత్ముడు. దేవుడు అనొద్దు. ఎవరు వస్తారు? ఎవరి చేతిలో పేరు చెక్కుంది? యేసే చేతిలో. ఎవరు మనలోకి వచ్చి కూర్చున్నారు? పరిశుద్ధాత్ముడు మనల్ని విడిచి వెళ్ళడం. ఆయన మనలోనే ఉంటాడు. ఇప్పుడు నేను విశ్వాసిని. నాలో ఎవరున్నారు? నా పేరు ఎవరి చేతిలో ఉంది? నేను వెళ్ళి ఒక దరిద్రమైన పని చేశాను అనుకుందాం. నాలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఊరుకుంటాడా? ఊరుకోడు. ఆయన ఏడుస్తూ ఉంటాడు, ఆయన గలిబిలు చేస్తూ ఉంటాడు. నువ్వు విశ్వాసి కాబట్టి. అవిశ్వాసానికి ఒక బాధ లేదు అడిగి. విశ్వాసి అయితే వచ్చే బాధ ఇది. లోన్ ఆయన ఉన్నాడు కాబట్టి ఊరుకోడు ఆయన. ఇది లోన్ నుంచి ఆయన గొడవ చేస్తూ ఉంటాడు. రెండోది, ఎవర్రా తప్పు చేసిందని ఇలా చూడంగానే నీ పేరు కనబడుతుంది. అయ్యో ఇది నా కొడుకు కదా, ఇది నా కూతురు కదా. ఎవరు బాధపడుతూ ఉంటారు? పైన యేసయ్య. పైనుండి బాధపడేది యేసయ్య, లోనుండి బాధపడేది పరిశుద్ధాత్ముడు. ఇద్దరు బాధపడతా ఉంటే నీకు సంతోషం ఉంటుందా? ఉండదు. నీకు చిత్రహింసలు జరుగుతూ ఉంటాయి లోన. ఎంతసేపు ఈ చిత్రహింసలు జరుగుతాయి అంటే, నువ్వు మళ్ళా యేసుప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా నన్ను ఒక